భారతదేశంలో 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అవబోతోంది. ఆల్రెడీ బీహార్ ఎలక్షన్స్ ముందు బీహార్లో జరిగింది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు దాదాపు 51 క్రోర్స్ 51 కోట్ల జనాభాను ఇది కవర్ చేయబోతోంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యారీ అవుట్ చేస్తుంది. మనందరూ తెలుసు, మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రత్యేకమైన విధులు ఉంటాయి. ముఖ్యంగా ఓటర్ రోల్ మెయింటైన్ చేయటం, ఓటర్ రివిజన్ చేయటం, ఇవన్నీ కూడా ఆర్టికల్ 324 కింద అనమాట. దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 కింద అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 కింద, వీటన్నిటి కింద కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అన్నమాట. మొత్తం 12 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, గోవాతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుందంట. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే యాక్చువల్లీ భారతదేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ ఓటర్ వెరిఫికేషన్, ఓటర్ రివిజన్ అనేది 2002, 2004 మధ్య క్యారీ అయింది. దానిలో మళ్ళా 20 సంవత్సరాలు అయిపోయింది. కొత్తగా చాలా మంది ఓటర్స్ జాయిన్ అయి ఉంటారు. పాత వాళ్ళు చాలా మంది చనిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు డిస్క్వాలిఫై ఉండొచ్చు, రకరకాల విషయాలు జరిగి ఉండొచ్చు, మైగ్రేట్ అయిపోయి ఉండొచ్చు ఆ ప్రాంతం నుంచి. ఇవన్నీ కనిపెట్టడానికి జరుగుతుందన్నమాట. అంటే డూప్లికేషన్, ఓటర్ డూప్లికేషన్ జరగకుండా, అదేవిధంగా మరణించిన వాళ్ళ పేర్లు తీసేయటం, దాంతోపాటు ఒక చోట నుంచి ఒక చోటకి ఎవరు మైగ్రేట్ అయ్యారు దీనికి సంబంధించి. దాంతోపాటు మనం చూస్తే కనుక గత 20 సంవత్సరాల్లో చాలా మంది కొత్తగా ఎలిజిబుల్ ఓటర్స్ వచ్చారు. వీళ్ళలో ఇల్లీగల్గా ఎవరైనా ఉన్నారా, ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉండి మన దగ్గర ఓటింగ్ రైట్స్ పొందుతున్నారా, ఇవన్నీ చూడటం అనమాట. వాళ్ళ ఏజ్ కావచ్చు, వాళ్ళ సిటిజన్షిప్ కావచ్చు, వాళ్ళ రెసిడెన్సీ కావచ్చు, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఓటర్ లిస్ట్లో ఉన్నా కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ మన ఇంటికి 3 సార్లు విజిట్ చేయొచ్చు. లేకపోతే ఆన్లైన్లో మనమే ఈ ఎస్ఐఆర్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా 2002-2004 మధ్య ఏదైతే ఓటర్ లిస్ట్ ప్రిపేర్ అయిందో దానిలో ఉన్నవాళ్ళు ఆ పేర్లు, ఆ అడ్రస్లు ఇప్పుడున్న వాళ్ళతో మ్యాచ్ అవుతున్నాయా, అదేవిధంగా కొత్తగా ఓటర్ లిస్ట్లో ఇంక్లూడ్ అయిన వాళ్ళకి క్రెడెన్షియల్స్ కూడా వెరిఫై చేస్తారనమాట. ముఖ్యంగా వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళ సిటిజన్షిప్ కానీ, ఇలాంటివన్నీ చూస్తారనమాట. ముఖ్యంగా ఈ 51 కోట్ల మంది జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 3 ఫామ్స్ చాలా కీలకం. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6 ఏంటంటే కొత్తగా ఇంక్లూడ్ అయిన ఓటర్స్ సంబంధించి. ఫామ్ 7 ఎవరైతే సస్పీషియస్గా ఉన్నారో, వాళ్ళు ఓటర్స్ కాదు, ఇల్లీగల్గా మన దగ్గరికి వచ్చారా, లేదా ఓటింగ్ సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఏమీ లేదా అన్నప్పుడు ఫామ్ 7 అనమాట. తర్వాత ఫామ్ 8 అనేది పాత ఓటర్ లిస్ట్లో ఏదైనా రెక్టిఫికేషన్, ఉదాహరణకి అడ్రస్ మార్పు ఉన్న ఏదైనా సరే, అది ఫామ్ 8 అనమాట. దాంతోపాటు ఆధార్ కార్డ్ అనేది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తీసుకుంటారు. కానీ బూత్ లెవెల్ ఆఫీసర్ కనుక ఆధార్ చూసి సాటిస్ఫై కాకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ కూడా అడగొచ్చు.